ఆ 20,000 తీసుకుని ఆయన వాంగ్మూలం ఇచ్చాడు అనేది కదా మనం చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఈవిడిచ్చిన ఫిర్యాదులో తాజాగా 5 లక్షలు తీసుకున్నాడు వంశీ దగ్గర, 5 లక్షలు తీసుకొని అటు వెళ్ళిపోయాడు అనేది మళ్ళీ తాజాగా పెట్టిన కంప్లైంట్ లో ఈవిడ రాసిన ఇది ఏ రమాదేవి గారు ఎవరైనా ఆవిడ రాసిన పేరు అనమాట. అంటే అక్కడ నిజంగా 20,000 తీసుకున్నాడా, ఇతను 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడా, వంశీ దగ్గర వంశీ ఎంత ఇచ్చాడు అనేది కూడా క్లారిటీ లేదు. అంటే అక్కడ ఆటోమేటిక్ గా ఈ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మరి అది ఎవరు చెప్పారు కానీ ఆ వ్యూహం దిక్కుమాలిన వ్యూహం, పరువు పోయినట్టు కదా. 5 లక్షల రూపాయలు ఇచ్చి అతని చేత వంశీ మీద తప్పుడు కేసు పెట్టించడానికి చూశారు, అంతే కదా. అది అంతే కదా. ఆ రోజున అసలు అక్కడ లేడట అతను, లేని అతని చేత పెట్టించారు కంప్లైంట్, లేదా అతను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అయి ఉంటాడు అక్కడ, అతనితో పెట్టించడం ఏంటి అక్కడ ఇష్యూ. జరగాల్సిన రూట్లో నుంచి పక్కడిపోయింది. ఇప్పుడు 5 లక్షల రూపాయలని వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వలన ఇక్కడ బేరం ఆడుతున్నారు, అతన్ని బెదిరిస్తున్నారని వచ్చింది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు సత్యవర్ధన్ మాట మీద నిలబడ్డట్టు ఎందుకు ఈవెన్ 164 స్టేట్మెంట్కి మళ్ళీ అతను కిడ్నాప్ అని చెప్పి పట్టుకొచ్చి వాళ్ళ బ్రదర్ చేత అతన్ని కూడా వాళ్ళని కూడా బెదిరించారట. ఇది మీకు అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని ఇంట్లో వాళ్ళని బెదిరిస్తేనే వాళ్ళేమో మాకెందుక ఈ కేసులన్నీ గోలంతా ఎందుకంటేను లేదని చెప్పి అతని చేత బలవంతం కేసు పెట్టించారని సాక్షి వాళ్ళు రాస్తున్నారు. అది పక్కన పెడతారు. అసలు ముందు వాళ్ళ బ్రదర్ కిడ్నాప్ అంటే సాధారణ కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ అని కంప్లైంట్ పెట్టినప్పుడు ఏం చేయాలి, ముందు అతన్ని రెస్క్యూ చేసి అతని దగ్గర స్టేట్